ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వరి ఒక మనిషి జన్మ ఎత్తున్నాడు ఎవడో నీ ఇంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ ఇద్దరులో ఉంటారు, కానీ నేను ఒప్పుకుంటారు లేదా డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి, మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం పదరా. ఓకే. రాజేష్, 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 రే మారుతి, గురుగారు మంచి ఫారెన్ సంబంధం, అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇష్టపడ్డారు అనుకోండి 2 రోజుల్లో పెళ్లి, హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది, మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+, ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా. నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారంటే స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు. నా కోసమే అనుకుంటా. గురుగారు ఒక్క నిమిషం అండి, వెళ్ళొచ్చేస్తాను. నీకోసమేనా? మీరు అప్పారానండి. లోపలికి ఫారిన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా. ఇక్కడే ఉందండి సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే. ఒక్కసారి తానా సభలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. కూర్చోండి. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్. మంచినీళ్ళు చాలండి. ఈ ఇల్లు మా తాతయ్య గారి ఇల్లండి. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి. ఏ స్తంభం పట్టుకున్నా సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి. ఏ ఎంత ఉంచుకుని ఎప్పుడు ఉపయోగించటండి. సరే, దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా. పర్వాలేదు లేవండి. అయ్యో పర్వాలేదండి. మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే. తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభం అవుతుందండి. అందుకే మీరు దేవతలా ఉన్నారు. నా గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసు కదా. గుడ్ క్యాచ్. నీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? లారా. నాకు కూడా. నాకు కూడానండి. వాడి బ్యాటింగే బ్యాటింగ్. జిమ్ము జిక్కి జిమ్ము జిక్కి. బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడు అనుకోలేదు. అంటే ఈ బ్యాట్స్మెన్ నావాడే. ఒరే లారా, మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు. అచ్చం నాలాగానే ఉన్నారు. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదా? మొన్న మన వివరాలు చెప్పలేదు, ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు. బ్యాడ్ లక్ గురుగారు. అది సరేలే, నువ్వు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళిద్దరిని కలిపేవా? కలపడం ఏంటి గురువు గారు, అప్పుడే వాళ్ళు సెకండ్ హనీమూన్కి వెళ్ళిపోతాను. ఇద్దరు కలిసి వెళ్ళారా? లో బ్రేక్ చేశారు మీరు. వద్దంటే కొత్త బట్టలు పెట్టి పంపించారు గురువు గారు. మీకెందుకు, ఈసారి నాకు వదిలేయండి. నా సెటిల్మెంట్ బ్యాచ్ లోనే చూసి ఎవరినో ఒకరిని సెట్ చేస్తాను మీకు. హలో, అవును అలాగే. పోయినసారి పెప్సీ ఫ్యాషన్ షో అని చెప్పారే, అందులో డిజైనర్స్కి మోడల్స్కి గొడవ వచ్చి షో క్యాన్సిల్ అయిందంట. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ ఫోన్ చేసి మీ హెల్ప్ అడుగుతున్నాడు. వెళ్దాం, కనీసం 3 మారుతుందేమో. సరే పద. అప్ప
అసలే పరిస్థితి బాగలేదు గురుగారు. షో క్యాన్సిల్ అయితే ఈ నైట్ ఎలా? అప్పారావు వస్తే బాగుంటుండే. అప్పారావు ఎక్కడ? ఆవిడ ఎక్కడ ఉన్నారండి? ఆ. అప్పారావు వెళ్ళు, హాయ్, వెళ్ళి సరే. చూడు. ఏ మారుతి, నువ్వు ఎక్కడికి? చిన్న సెటిల్మెంట్ వెళ్ళొచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. మ్యామ్, ప్లీజ్ మిస్టర్ అప్పారావు. హలో మిస్టర్ అప్పారావు, మీ చేతిలో ఏదో పవర్ ఉందంట కదా. కమాన్, షో మీ యువర్ మ్యాజిక్. ఈ డ్రెస్ ని ఏం చేస్తారో చేయండి. మా గురుగారు తలుచుకుంటే దేన్నైనా షేప్ మార్చేయగలరు. అయితే డ్రెస్ విప్పేయమంటారా? అవసరం లేదండి, ఒక్క నిమిషం. హ, కళ్ళు మూస్తారు అని చాలు, తర్వాత మీరే చూస్తారు, చూపిస్తారు కూడా. మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి. వావ్, యు ఆర్ ఫెంటాస్టిక్. ఐ లవ్ యు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూస్టే కదా. ఏ చరణ్ గారు గర్ల్ ఫ్రెండ్ కావాలంటున్నారు, పాత లేచిందా? లేదు, నిన్న ఒక చోటుకి తీసుకెళ్ళా. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మీ ఫోటో పేపర్ లో పడిందండి. నిజమా? పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్లే సక్సెస్ అయిందని రాశారు. ఈ మోడల్ మిమ్మల్ని తెగమెచ్చుకుంది. గురుగారు ఆ. మీరు ఊ అంటే ఈ అమ్మాయితో లింక్ చేస్తారు. అమ్మో, ఈవిడ స్పీడ్ కి మనం తట్టుకోలేము. మడి టేబుల్ మీద పెట్టి రా రాజేష్. ఇంత కత్తి లాంటి అమ్మాయికి కిస్ ఇచ్చినా కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావు మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్. మీరేదో చేయాలి సార్. చిచి, నేనేం చేయను. చేస్తా. థాంక్యూ సార్. వస్తున్నా గురుగారు, మీరు అదే పనిలో ఉండండి. సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్సే లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మేము కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యూ నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారావు వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. బ్రహ్మచారి నిన్ను కోరి. రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది.